నా ప్రభువు ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఎవరు లోకము నుండి నీవు నాకు అనుగ్రహించబడిన ఈ మనుషులందరికీ నీ నామమున ప్రతీక్ష పరిస్థితిని వారందరూ నీ వారై ఉన్నారు కనుక వారు నీ వాక్యము ఏమై ఉన్నట గైకొని ఉన్నారు. చదవాలి ఇంకా. వారికి ఇచ్చి ఉన్నారు 10వ రోజులు. నేను నీ యొద్ద నుంచి బయలుదేరి వచ్చిందని నిజముగా వాళ్ళందరూ వెలిగి నీవు నన్ను పంపితులని వాళ్ళు నమ్మిక ఉంచి ఉన్నారు కనుక 11వ వచనం. ప్రైజ్లా యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనము. ప్రైజ్లా ఆయన సఖీలో ఆయన అంగీకరించలేదు. వారి అందరికీ గోడను తన నామమును అనుసరించి విశ్వాసం ఉంచిన ప్రతి కుమారుడు కుటుంబాలకు దేవుడి పిల్లలకు ఏమిచ్చినట్టు అధికారం ఇచ్చి ఉన్నట్టు ప్రయించున్నాడు. సపడగొట్టాలి. హల్లెలూయా. ఏమిచ్చి ఉన్నాడు? అధికార పురుషుడు మనకిచ్చి ఉన్నాడు. మన పాప జీవితాన్ని ఆయన మోసుకొని వెళ్ళిపోతున్నాడు. దేవుడి స్తోత్రం. ఇంకా ఎందుకు నువ్వు కోల్పోతున్నావు? ఇంకా ఎందుకు నిరాశపడుతున్నావు? నిస్పృహలో ఆయన సఖీల వద్దకు వచ్చాడు, కానీ అంగీకరించామా? దేవుని స్తోత్రం. వస్తాడు ప్రతి వ్యక్తి డోరు పెట్టామా? బాగుడవా తల్లి, బాగుడవా కుమారుడా, తలుపు తీసినట్లయితే దేని బిడ్డారా నిన్ను అంగీకరిస్తాడు. నీవు ఆయనతో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడతావు మాత్రమే. కానీ తలుపు తీయకపోతే ఇంకొక డోరు కొడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు నా ప్రభు అంటూ ఉన్నాడు, ఎవరు అంగీకరించారో వాళ్ళందరికీ ఏమిచ్చినట? దేవుని పిల్లలవుటకు, దేవుని వారసులవుటకు, దేవుని రాజ్యము వాళ్ళు స్వతంత్రించుకున్నటకు వాళ్ళకి ఇచ్చినట్టు అధికారము. హల్లెలూయా. ఎవరు నీ బిడ్డలు నిన్ను అంగీకరించి నిన్ను అనుసరించి నిన్ను ప్రోత్సాహపరుస్తూ ఉంటారో వాళ్ళకి అయ్యా కడవరకు నేనున్నా, కడవరకు చూస్తానండి, ఇదిగో ఈ తాడు నీకు ఎత్తున్నదా, నేను వేసుకుంటాను, తర్వాత రేంచులాగా నువ్వు కూడా వేసుకో. ఇది కాదు దేని బిడ్డారా, స్వతంత్రమైన హోషేయ గ్రంథం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 13. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రయించులాగా యోహాను సువార్త 6:37 వచనం. తండ్రి, నువ్వు నాకు అనుగ్రహించిన వారి అందరూ నా అమ్మకి వచ్చెదరు. ఏంటంటే తండ్రి, అయ్యా నీవు నాకు అనుగ్రహించబడి నువ్వు ఇక్కడ బండ పైన కుటుంబాలు కట్టి ఉండవు చూడు, వాళ్ళందరూ నా దగ్గరికి వస్తాయి. వాళ్ళు అనుగ్రహించబడిన వారు వచ్చినప్పుడు ఎంత మాత్రం కూడా త్రోసేయరు. హల్లెలూయా. వాడు ఎలాంటి వాడైనా సరే, ఏ పగస్తుడైనా సరే, ఏ ఈరోజైనా సరే, ఎట్టి ఆదివాసులైనా సరే, ఎట్టి బలహీనుడైపోయినా ఒకేనో నేను త్రోసివేనయ్యా, నీ ఉపమానమే నేను పాటిస్తూ ఉంటాను. నువ్వు చెప్పినట్లుగానే నేను వారి కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ ఉంటాను అని ఇక్కడ దేవుడైన దేవాది దేవుడు మన ప్రభువును రక్షకుడును దేవుని బిడ్డారా తండ్రికి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. అందుకు దేవుని బిడ్డారా చదువు ఇక్కడ ఎందుకు వచ్చినట్టు ప్రభు నా ఇష్టం నేను నెరవేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చి మీరేదో దేని బిడ్డ ఒకప్పుడు ఒక నింద అవమానం కూడా పడి కూడా ప్రైజ్లా ఆయన వచ్చింది సంపాదన కోసమే. ఒక వ్యక్తి మాట్లాడి ఉన్నారు, నా ప్రభు చెప్పాడు వాళ్ళు ఇంకా ఉండరు నాన్న, వారమే ప్రైజ్లా. ఏంటి ప్రభు
కనుక దేవుడు సత్యమంతుడు అన్నట్టుగానే అయిపోయాడు. అందుకు ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, నా ఇష్టం వచ్చినట్టుగా నేను రాలేదు, నువ్వు పిలిస్తేనే వచ్చిన ప్రభువా, నీ చిత్త ప్రకారమే నీ పనులు చేయడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నమ్మకం అని పిలుచుకున్నావు. నమ్మకమయ్యా దేవుడవయ్యా. ఏంటంట అది నాకు కూడా అది ప్రయోజనాలు ఏదో అమ్మక అట్లా గుర్తించింది నా ప్రభు పరిశుద్ధాత్మతో. ఆ నూతనమైన క్రియ కోసం మనం ఎదురు చూసి ఆశించి ఆ క్రియ ఫలాలు మనం తింటామో, ఆ క్రియలో మనం సంతోషిస్తామో, ఆయన దయ వలన ఈ క్రియ మనలో అనుగ్రహించబడి ఉన్నామని సంబరాలు చేస్తూ ప్రభుని మహిమపరచాలి. దేవుని స్తోత్రం. అందుకు దేవుని వాక్యం అంటుంది, దేవుడిక నీవు నీ దేవుడే యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు అనుసరించి నువ్వు ఏది అడిగినా ఇస్తానంటోడు. హల్లెలూయా. ఆ రీతిగా ఆయన మాట చొప్పున ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది దేవుడిక. అయ్యా నిన్ను ప్రయత్నం దేవుని స్తోత్రం. ఆయన మాట చొప్పున ఇల్లు పెట్టుకొని దేవుని వాక్యానికి లోపడి దేవుని యందు నీ జీవితం నా జీవితం తేజీలు అని దేవుని పేట మీ అందరికీ మనం చేస్తూ దేవుడికి అప్పగిస్తూ చిన్న వాక్యము మన ప్రభువును రక్షకుడు పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందరూ లేచి పడదాం. లాస్ట్ గా దేవుడు వాగ్దానం చేయి రాజా, వాగ్దానం చేయి, నీ కృపలో జ్ఞాపకం చేసుకో. బలహీన మధ్యలో సమజీవనంలో ఆయన శక్తిని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకు బలహీనురాలు అయిపోతున్నావు? యేసయ్యా నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. శక్తిహీనత కలిగి ఉన్నాడనుకుంటున్నావేమో, నేను వచ్చి రాజులే నీ రెక్కలను దేవుడు పరిశుద్ధాత్మతో నింపి వచ్చి రాజు వలె రెక్కలు సాసి నేను నాకు మహిమ తెచ్చుకుంటాను. అవునయ్యా, స్తోత్రము రాజా, స్తోత్రము స్తోత్రము. సమయంలో జ్ఞాపకం చేసుకోయ్యా, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో, ప్రతి కుమారుని జ్ఞాపకం చేసుకో. మహిమ ఘనత కలిగిన దేవుడు, మహిమ ఘనతకు అర్హుడవు యేసయ్యా, నీవే మా దైవమా. అవును ప్రభువా, మమ్మల్ని సృష్టించలేము సృష్టికర్త, మాకు ముక్తిని ప్రకాశించిన దేవా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. యేసయ్యా, మా అందరితో, మా అందరి స్వరాలతో, మా అందరి అవయవములు హస్తాలతో మహిమ ఘనత కలిగిన దేవుడు మహిమ తెచ్చుకున్నావు ప్రభువా. ఇంతవరకు నీ విడుదలైన అందరము నీకు మహిమపరిచి ఉన్నాం, ఘనపరిచి ఉన్నాం. ఈ నూతన సందర్భాలలో నూతన దినాలు ప్రారంభించి ఉండగా మమ్మల్ని అడుగు ప్రతి అడుగు ఏర్పిస్తూ ఇక మీదట నీ బిడ్డలమైన మమ్మల్ని అందరూ నిన్ను ఘనపరిచిన దాన్ని బట్టి నువ్వు మమ్మల్ని మహిమపరచు. దేవానికి స్తోత్రము. ఏ బిడ్డను, ఏ కుటుంబమును ఎక్కడ సమధిపోదు, ఎక్కడ నిస్సులో పడిపోదు, తప్పుడు మార్గంలో వద్దు. నాయనాని స్తోత్రము. ప్రతి బిడ్డను దర్శించుకోవాలి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతి జీవితాన్ని చేయమని నూతనమైన దినాల్లో జ్ఞాపకం చేసుకొని ఆ కుటుంబాలకు యేసయ్యా నువ్వు కాపరిగా ఉన్నావని, నువ్వు లేకపోతే కుటుంబాలు కోల్పోతే అని కోరుకున్నలుగా యేసయ్యా నీ స్తోత్రము. నీ మాట చెప్పునయ్యా, నీ మాట చెప్పున్నాను. మేము కట్టుకున్నాం ప్రభువా. గాలి రావచ్చు, వరదలు రావచ్చు, వానలు కుర్చి పడి ఆ ఇంటి పైన ఉండొచ్చు. మా కాపరి, మా కాపరి, మా యేసు రక్షకుడు, ఆ
జ్ఞాపకం చేసుకొని నీ గుడ్డుగారి నడిపించి అపాయములు కలగకుండా నీ శితానికి లోమార్చి మహిమలో వాడుకోమని ఇంటి ప్రాబ్లమైన కడుపుకు బాధైనను కడుపులో గడ్డలైనను ప్రభువా, క్యాన్సర్ వ్యాధులైనను, షుగర్ బీపీ ఎలాంటి సమస్య ఇబ్బందులలో పడి సమధిలను లేవనెత్తు బలము చేత స్తోత్రం, నీకు స్తోత్రము. మా స్తుతులకి పాత్రుడా, మా స్తోత్రాలకి మా ఆరాధనకి వేపుడా మా మధ్య సంచరిస్తున్న నజరేయుడైన క్రీస్తు జ్ఞాపకం చేసుకో, ప్రాంతములు జ్ఞాపకం చేసుకో. శరణము లేదు ప్రాంతములకు, నీవుండగా సూర్యోదయమున, నీవుండగా ప్రకాశమానముగా, నీవు ప్రార్థిస్తుండగా శరణము లేదు. ప్రతి ఆత్మను శాతవద్దు, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. నీవు కట్టు కాపరిగా ఉండి రాజ్యాన్ని స్తోత్రము. అన్ని ఆలోచనతో చెయ్యి, నీ ప్రకృతిలో జ్ఞాపకం చేసుకో, నీ మార్గంలో నడిపించు, మహిమలో వాడుకోమని. ఈ లోకములో నీ సన్నిధిలో నాయనా తంపైన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని యేసయ్యా, అయ్యా అన్ని ఉన్నాయి ప్రభువా, నాకంటూ లేదు అని ఆశించున్నవారుగా ఇందుగా మమ్మలను పిలిచి ఏర్పాటు చేసుకొని మీరు వాగ్దానం చేసి ఉన్నారు. నేను నా ప్రియ బిడ్డల యందు దేవా, నేను నా ప్రియ కుమారుని యందు ఆనందిస్తున్నాను. ఎంత శుభవచనమైన మాటయ్యా యేసయ్యా. ఈ మాట నాయనా మా జీవితంలో చాలు అయ్యా. నువ్వు ఆనందిస్తే మా చాలయ్యా, నువ్వు ప్రేమిస్తే మా చాలయ్యా. నువ్వుంటే మాకు చాలు, ఇంకా లేదు, నీ కొత్త లేదు. యేసయ్యా నీ స్తోత్రము. నీవు వీళ్ళందరికీ నాయనా ఆధారకర్తగానే కాక సమాధానకర్తగాను కూడా నాయనా అన్ని వేళల నీ కృపా కనికరము తోడుగా ఉంచి నాయనా వేరు వాళ్ళు ఎక్కడ ఒకవేళ పోని శోధించి పడినప్పటికీ నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు. ధైర్యము గట్టిగట్టు. యేసయ్యా నీ స్తోత్రమయ్యా. నాయనా నీకు వందనాలు. దేవయ్యా, నీవు మా కుటుంబాలకి కావలవై ఉండు. మా కుటుంబాలు కట్టుటకు నీకు చూపు. నువ్వు కట్టని వెళ్ళనా యేసయ్యా. ఈ లోకములో కట్టు ఆలోచన అది ప్రయోజనము కాదయ్యా. ఎంతమో యేసయ్యా నీ స్తోత్రము. ప్రతి కుటుంబమని కట్టు, ప్రతి దీపము నీలో వెలిగించయ్యా. జ్యోతుల వలె ప్రకాశమానంగా వెలిగించు. ఏ దీపము కూడా యేసయ్యా ఆరిపోకూడదు నాయనా నీ స్తోత్రము. చుడిగాలిలో నైనా జడివానలో నైనా చుడిగాలిలో నైనా జడివానలో నైనా నక్షత్రముల వలె ప్రభువా నీ బిడ్డలను వెలుగులాడించు. ఈ నూతనమైన సందర్భాలలో, నూతనమైన దినాలలో నీ కృప యేసయ్యా ఆరిపోకూడదు. నీ బిడ్డల జీవితాలు ఆరిపోకూడదు ప్రభువా. నా మంచి కాపరి
పరిశీలన జరుగుతుంది. అనుక్షణము ఉండు అడుగడుగున ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నిత్య ఆరాధన నిత్య స్తుతి పాత్రుడా తప్పదు నిత్య పరిశుద్ధుడా నిత్య నీతిమంతుడా నిత్య స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నిత్య పరిశుద్ధుడా నిత్య నీతిమంతుడా నీతిమంతుడా నీ నామధేయం నాకెంతో మధురం నీ నామధేయమే నా నిత్య జీవము నీ నామ నాకెంతో మధురం నీ నామధేయమే నా నిత్య జీవము ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నిత్య ఆరాధన నిత్య స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నిత్య పరిశుద్ధుడా నిత్య నీతిమంతుడా సర్వశక్తి గల హృదయుడా నవల ఉన్నతి పరిశుద్ధుడా సర్వశక్తి గల హృదయుడా నవల ఉన్నతి పరిశుద్ధుడా కొనియాడు చంద్రా ఆకి డోలన ఈ సింహాసనం కోట్ల పల్లవిగా కొనియాడు చంద్రా ఆరాధన తనకు వచ్చిన పని నీవిచ్చిన కృపను బట్టి నా తండ్రి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ఇచ్చిన సైన్యం వారిని జ్ఞాపకం చేసుకో సమాధానం దాచి కుమారులు దీవించి వాళ్ళ కుటుంబాలు ఆశీర్వదించిన ఆయన అధికంగా వాళ్ళతో మీరు సమాధానకర్త నూతన దినాలలో నూతన బలము నూతన ఆరోగ్యం నూతన శక్తి ప్రారంభించి నీ కుమారుడు పట్ల బలమైన తన బలహీనమైన హస్తాన్ని పట్టి నడిపించిన నాటుగా ఉంది ఈ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నది కష్టరహిత వాళ్ళు అనుగ్రహించే కృప నా సైరం ఇవాళ కొత్త చీర కట్టింది. అదే మాకు పెట్టి అమ్మాయి
అదే దాంట్లో పెట్టు వీళ్ళే మా